ఫైళ్లతో సహా సంతకాలతో సహా ఎట్లా జరిగిందనేది వివరించారు. అంతకంటే వివరణ సిర్సపల్లి గ్రామానికి సంబంధించిన విషయమే అనుకుంటున్నారు ఈ రోజులు, కానీ ఇది మొత్తం హుజురాబాద్ కాన్సెన్స్ సంబంధించిన పెద్దలందరికీ నా నమస్కారములు. డాక్టర్ సాబ్ చెప్పినట్టు సమస్య పుట్టకుంటుంటే ఈ డంపింగ్ యార్డ్ గురించి ఇక్కడ నా పెద్దలందరికీ నమస్కారాలు. తీసుకొచ్చి పెట్టేది ఉంటే బాగుండేది కదా. అనవసరమైనటువంటి అక్రమాన్ని తీసుకొచ్చి పెట్టేసి ప్రజలను మరి ముందుండి కంకణం కట్టుకొని ఇలాంటి అక్రమ నిర్మాణాలు, అక్రమ ప్రాజెక్టులు, ఇలాంటి చెత్త డంపింగ్ యార్డు ఎప్పుడైతే మన తెలంగాణ ఉద్యమం కోసం 40 రోజులు పనిచేసామో అలాగే ప్రతిరోజు గంట వాటిలో కన్నా ఇక్కడ చేసుకుంటూ ఒక స్థాయిలో సిద్ధపల్లి ఇప్పుడు ఒక పేరు మోగుతా ఉన్నది. మరి డంపింగ్ యార్డు రద్దయ్యేంత గ్రామం నుండి హనుమంతరావు గారు దాని గురించి ఏమవుతుందని ఇన్ డీటెయిల్ గా చెప్పారు. మేము అలాంటి కోణాన్ని స్పృశించకుండా రావాలి. మనం ఈ నిరాహార దీక్ష చేస్తూ ఈ రోజు మనం ఇక్కడ సెంటర్ లో నిరాహార దీక్ష చేస్తున్నాం. డంపింగ్ యార్డుకు రద్దు చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన హుజురాబాద్ ప్రాంతానికి మరియు పట్టణానికి మరియు పరిసర గ్రామాల నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజలకు నిత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలంగాణ, జై జాగృతి. డంపింగ్ యార్డును రద్దు చేయాలనే ఆలోచనతో ఒక ఐక్య మాట్లాడేందులో కౌన్సిలర్ సునీత గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తాను. మరి వారి బంధువుల ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి, వారు కూడా మంచిగా ఉండాలంటే డంపింగ్ యార్డు రద్దు చేయాల్సిన నిర్మాణాన్ని రద్దు చేయాలని నిరసన దీక్ష చేపట్టినటువంటి వివిధ గ్రామాల నుంచి డంపింగ్ యార్డు విషయంలో ఈ నిరాహార దీక్షలు చేపడుతున్నా మాకు ఏ రకమైనటువంటి సహకారం అందిస్తారు? ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు కాకుండా మీ వంతు కృషి. డంపింగ్ యార్డు రద్దయ్యేంత వరకు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తూ మీరు ముందు వరుసలో ఉండి దాన్ని రద్దు చేస్తే మీరెంత నిరసన దీక్ష శిబిరానికి మద్దతుగా వచ్చినందుకు వారికి అందజేయడం చేస్తాం. కాబట్టి ఇక్కడ నిరాహార దీక్ష ఏదైతుందో నిరసన దీక్ష